ఏంటి బాగున్నావా? నీ పేరేంటి? వెంగయ్య. నీ పేరమ్మా? పుల్లయ్య. పుల్లయ్య. నీ పేరమ్మా? భారతి. నీ పేరమ్మా? కళావతి. మీరంతా ఒకటే కుటుంబం, వేరు వేరు కుటుంబాలా? అంటే అందరం అక్కడే ఇక్కడ 2 కుటుంబాలు సార్. ఇక్కడ వేరే. మీ ఇద్దరు ఒకే కుటుంబం, మీరిద్దరు అన్నదమ్ముళ్ళు. మీరమ్మా ఇంకో కుటుంబం. నువ్వేం చదువుకున్నావమ్మా? 10th అయింది. నువ్వమ్మా? ఇంటర్ వరకు. మీరేమైనా చదువుకున్నారా? నువ్వు ఇద్దరు చదువుకోవాలా? అప్పట్లో చదువుకోవాలా కదా. అదే ఇప్పుడు ఏంటమ్మా, ఎన్ని ఎకరాల పొలం ఉంది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు ఉంది. మీకెంత ఉందమ్మా? మాకు కౌలు భూమే సార్. 1.5 ఎకరా ఉంది. నీకమ్మా? 1 ఎకరా ఉంది. అంతా వీళ్ళిద్దరు తప్ప మీరంతా చిన్న రైతులు. ఏంటమ్మా ఏంటి చెప్పండి. వ్యవసాయం ఇప్పుడే విన్నారు మీరు. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అదే ద్రవజీవామృతము, ఖనిజీవామృతం ఉంటుంది సార్. అవే మాత్రమే పొలంలో వాడుతున్నాము. పురుగు మందులు వాడేది వాడము సార్. మేమైతే ఇప్పుడంతా ప్రకృతి సేద్యమే చేస్తున్నాం సార్. ఓకే, నాకు దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతానికి నిమ్మ పంట ఉంది సార్. నిమ్మ పంట దాంట్లోకి నిమ్మ పంట వస్తున్నాయి కోతకు. మధ్యలో పిల్లల్లో నవధాన్యాలు మాదిరి ఒక 9-11 అట్లా రకాలు వేసుకుంటాం సార్. గట్లకు పండ్ల మొక్కలు, కొబ్బరి చెట్లు అట్లా వేసుకున్నాం సార్. ఇంకా మధ్య మధ్యలో ఏటీఎం మోడల్ మాదిరి ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళు, ఈ ప్రాజెక్ట్ లో కొనసాగే వాళ్ళు చెప్పారు సార్. ఏటీఎం మోడల్ మాదిరి క్రియేట్ చేసుకొని అందులో నేచురల్ గా పండించి గణాద్రవ వేసేసి కలబంద ఇవి నేచురల్ గా పండేటి మనం తీసుకొని అవి ఇంకా మనం పండించిన తర్వాత మినీ స్కూళ్ళకు సార్, అంగన్వాడీ స్కూళ్ళకు 5 నుంచి ఏంటంటే వాళ్ళకు ఇస్తున్నాం. వాళ్ళకు మనము ఆరోగ్యం బాగుపడాలా, పిల్లల నుంచి బాగుపడాలా అనేది పిల్లలకు ఇస్తున్నాం సార్. ఇంకా ఉండే కొద్ది ఇంకా కౌలుకైనా తీసుకొని ఇంకా ఎక్కువ ఊరి వరకైనా చూసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంతమ్మా నువ్వు చేసేది? 1 ఎకరా. 1 ఎకరా. ఇప్పుడు 1 ఎకరాలో ఏ మాత్రం ఆదాయం వస్తుందమ్మా నీకు? సార్ మినిమం అంత ఖర్చులు పోగా 2 లక్షలు 2.5 లక్షలు వస్తుంది. 2 లక్షలు వస్తుందమ్మా. నెలకు ఎంత వస్తుందమ్మా యావరేజ్? 10-20 వేలు వస్తుంది. ఎంతమంది పని చేస్తారు? మీరు మీ హస్బెండ్ పని చేస్తారా? అవసరమైతే మనుషులు పెట్టుకుంటారు. ఆ ఖర్చులన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఒక 10-15 వేలు వస్తుంది. అంతవరకు హ్యాపీగా ఉన్నావు. ఓకే. నువ్వేంటమ్మా? నేను కూరగాయ విత్తనాలే సార్. కూరగాయలు మేము ఫస్ట్ వచ్చేసి డాక్రా సభ్యుల తరఫున వచ్చినాం సార్. డాక్రా మహిళ దాంట్లో చేస్తాం సార్. దాంట్లో నుంచి మాకు వేరే వాళ్ళు వచ్చేసి ఇట్లా చేసుకోండి, భక్తి సేద్యం చేసుకోండి, బాగుంటుంది అని చెప్పేసి చెప్పినారు సార్. చెప్పడం వల్ల మేము ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ అని పెట్టుకొని కూరగాయలు అదే అంగన్వాడీ స్కూళ్ళకు అందిస్తాం సార్. ఇచ్చి ఈ విధంగా చేసుకుంటాం సార్. ప్రకృతి సేద్యమే చేస్తాం సార్. చేసి పిల్లలకు అంగన్వాడీ స్కూళ్ళకు. ఇప్పుడు ఎంత 2 ఎకరాలు వేసావా సార్? 1.5 సార్. 1.5 ఎకరాలు. ఎన్ని పంటలు వేసావమ్మా? అంటే బెండ, మట్టిక 13 రకాల పంటలు వేసినా సార్. 13 రకాల పంటలు వేసినాను. ముల్లంగి, ఆకుకూరలు వచ్చేసి అంగన్వాడీ స్కూల్లోకి ఇస్తాం సార్. ముల్లంగి, ఆకుకూరలు, మట్టిక, బెండ వచ్చేసి ఇక్కడ బుధవారం ఎల్లుండి మార్కెటింగ్ జరుగుతుంది సార్. ఆ మార్కెటింగ్ వేస్తాం సార్. ఇప్పుడు నీకు నెలకు ఎంత వస్తుందమ్మా? నెలకు ఎంత వస్తుంది? సంవత్సరానికి ఎంత వస్తుంది? అంటే సంవత్సరానికి 1,20,000 దాకా వస్తుంది సార్. దాంట్లో వచ్చేసి మామూలుగా మన కూలీలు ఎవరు ఉండరు కదా సార్. గడ్డి ఉండదు, ఏముండదు కదా. మనం ఇది ఫస్ట్ PM డేస్ నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి, మార్చి ఏప్రిల్లో నవధాన్యాలు వేసుకొని చేసుకుంటాం కాబట్టి ఇంకా గడ్డి అనేది ఎక్కువ పడదు సార్ కూలీలతో. మన ఇంటి వాళ్ళే చేసుకుంటారు కాబట్టి గడ్డి ఎక్కువ పడుతుంది. దానివల్ల కూలీలు తక్కువ ఉంటారు. బట్ నీకు వచ్చేదంతా 1,20,000 30,000 వస్తుంది సార్. మీకు ఖర్చులు సరిపోతుంది. కూరగాయలు కూడా ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఖర్చుకు సరిపోతుంది. మీరు మీ భర్త ఇద్దరు చేస్తున్నారు. రెంట్ ఎంత ఇస్తున్నారమ్మా కౌలు? ఎక్కడ సార్ వాళ్ళ సార్ అంటే ఇంటి 5,000 అడుగుతారు కదమ్మా. భూమి తీసుకున్నావు కదా, 15,000 ఇస్తాం సార్. ఓకే. ఏంటో మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇంతకుముందు గొర్రె కాస్తుంటాను సార్. మా నాయన పంచించిన గొర్రె కాస్తుంటాను. ఓకే. మళ్ళా భూమి కొనిన్నాం సార్. రెడ్డిది గైన్లే మళ్ళీ మరి ఆయన ఇంకా పిల్లోళ్ళు అందరూ చదువుకున్నారు, ఉద్యోగాలు పోయినారు.
ఉద్యోగానికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు సార్. మీ పిల్లలు ఏం చేస్తారు? 2 అబ్బాయిలు పోయినారు, 2 అబ్బాయిలు ఉన్నారు సార్. ఆయన 2 అబ్బాయిలు పోయినారు, 1 అబ్బాయి ఉన్నాడు, మాకు 1 అబ్బాయి ఉన్నాడు సార్. 1 అబ్బాయి కొత్తగాస్తున్నాడు. ఇప్పుడు 5 ఎకరాలు ఎంత ఆదాయం వస్తుంది మీకు? 5 ఎకరాల్లో ఆదాయం దాంట్లో పెట్టుబడులు దండిగా అవుతాం సార్. చిన్న చెట్లు పూసినాము, సన్నమై పూసినాము, ఉల్లి వేసినాము, 2 నెలల్లో ప్లోట్ పూసినాము, ఎరువులు ఉన్నాము, ముందు జీలగద్దలు అవన్నీ చల్లి ముందు బెల్లర్ పెట్టినాము 2 నెలల్లో. ఇంకా ఉల్లి చెడగొట్టి కూర చెట్లు పూసినాము. ఆయన బాగా ఉంటాం. ఓకే, అంతా ప్రకృతి సేద్యాన్ని పోయారా మామూలుగానే చేస్తున్నారా? ప్రకృతి సేద్యానా? ఎప్పుడు అవి మనం అవి వాడకుండా వదిలేసి మేమే సొంతంగా పెట్టే చేస్తున్నారు. ఏమాత్రం మీకు ఆదాయం వస్తుంది సంవత్సరానికి 5 ఎకరాల్లో? ఎంత వస్తుంది? 5 ఎకరాల పైన పెట్టుబడి పోయి ఒక 260, 270 వస్తుంది. ఒక 2-3 లక్షల మధ్యలో వస్తుంది. పిల్లలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తారు? వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది? ఏం చదివారు? ఖర్చులు లేవు కదా. ఎంత ఏం చేస్తున్నారు ఉద్యోగాలు? సాఫ్ట్వేర్లో చేస్తున్నారు. అందరూ వాళ్ళు ఉన్నారా? ఓకే. ఇంకొకటి మీ అబ్బాయి ఇంకొకరు గొర్రెలు ఇది చేస్తున్నాడు కదా, ఒకరు వాడి అనుభవం ఏంటి? వాని అన్న పిల్లలు కాబట్టి 2వ తరగతి మా మాదిరి చదువుకుని చదివించినాడు. ఆయన 4 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. ఆయన గొర్రెలో ఈ వ్యవసాయం చేస్తున్నాడు. ఎనవల పాడెనువులు పెట్టుకున్నారు, 4 ఎనువులు. ఆయన పాలు పెట్టుకోవడం, చప్ప తీసుకోవడము, చప్ప తోటలో వేసుకోవడం, అవి తీసుకొని పెట్టుకోవడం, పాలు అమ్ముకోవడం. వాడికి ఇప్పుడు ఇవి అమ్మితే ఎంత ఆదాయం వస్తా ఉంది? గొర్రెలు అమ్మి పాలమ్మి వస్తుంది సార్. పాలకే మంచి లెక్కే సార్. గొర్రెలు అమ్మకం పర్వాలేదు సార్. గొర్రెలు కష్టపడితే ఇప్పుడు గొర్రెలు కూడా కొత్తగా వచ్చే దాన్ని ఎందుకు పోవడంలో మీరు పొలాలు తీసుకుపోయే పని లేదు, మేతకు తోలుకుపోయే పని లేదు. మేతకు పోకుండా ఇంటికాడనే పెట్టి మేత ఇంటికాడ తీసుకొచ్చేయడం, అది చేశారనుకో మీరు, అప్పుడు మీకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు సార్. మేము మడవాళ్ళు తోటలో పొలం చూసుకోవాలి కదా, మంచి ఉంటే నువ్వు చేస్తావు. కానీ మీ అబ్బాయి కూడా వాడి ఇంటి బయట పోయే పని లేకుండా ఒక 4 ఆవులు పట్టుకున్నాడు. ఆవులు 4-5 ఉంటాయి, పాలు ఇది చేసుకుంటాడు. గొర్రెలు కూడా కొన్ని పెట్టుకుంటాడు, మేకలు కానీ గొర్రెలు కానీ. దానికి కూడా గడ్డి తయారు చేస్తారు, అది కూడా వస్తుంది. అది కూడా వాడుకుంటే రెంట్ ఆదాయం అతనికి వెసులుబాటు వస్తుంది, బయట తిరిగే పని లేదు. అట్లా షెడ్ ఒకటి కట్టి నేను చెప్తాను ఏం చేయాలనేది. అలాంటివి చేస్తే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది, పిల్లలకి హ్యాపీగా ఉంటారు. ఇంటర్మీడియట్ చేసినాడు సార్, ఒకటి ఖాళీగా అన్నాడు. ఆయన ఎంఈ చేసినాడు, ఆయన కొడుకు ఖాళీగా అన్నాడు. ఓకే. వాళ్ళిద్దరేమో మా కొడుకు ఒకడు జాబ్ చేస్తున్నారు. కొడుకులు పెట్టినారు సార్. మేము భూములు చేస్తాం. అదే నవధాన్యాలు వేయడం వల్ల కూడా సార్, నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం కూడా ఎక్కువసేపు నిలవ. అదే ప్రధానమంత్రి కూడా చెప్పాడమ్మా. ఉంటుంది సార్. అది చేస్తే మీ అనుభవంతో మీరు చెప్తున్నారు, ఆయన కూడా అదే చెప్పింది. మేము నిమ్మ చెట్లకు డ్రిప్ పెట్టాము సార్. అప్పుడు మామూలుగా కాలువ అంటే ఈ నుంచి కాలువలో తీసుకుంటే చెట్టు దగ్గర వేగుద్ది, మినిమం నీళ్లు చాలా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు డ్రిప్పులు సబ్సిడీ కింద వచ్చాయి సార్, అట్లా తీసుకున్నాము. సబ్సిడీ తీసుకోవడం వల్ల ఒక్కొక్క చెట్టుకు కుళాయి తిప్పుకుంటాం. ఒక చెట్టుకి ఎంత కావాల్సిందో మినిమం నీళ్ళు ఎన్ని కావాలో అన్ని నిండినంత వరకు మళ్ళీ కుళాయి ఆఫ్ చేస్తాం. మళ్ళీ డ్రిప్ పెట్టేసి దాన్ని ఆఫ్ చేస్తాం. కుళాయి ఆటోమేటిక్ గా బిగించుకున్నాం సార్. చెట్టుకు తగ్గట్టు నీళ్లు నింపుకుంటాం సార్, అది ఆఫ్ చేస్తాం. మళ్ళీ వేరే చెట్టుకు పెట్టుకుంటాము. అట్లా చేస్తాం. ఇప్పుడు ఎరువు కూడా దాంట్లోనే ఇవ్వచ్చు కదా, వేస్తాం సార్. ఇస్తున్నారా? డ్రిప్పులలోనే డ్రైనేజీ వాటర్ వేస్తాం సార్. ఏదైనా మేము వేప నూనె కాని నూనె డ్రిప్పులలో వదలడం వల్ల దాంట్లో ఏదైనా రావు సార్. ఇది నవధాన్యాలు వేయడం వల్ల భూమిలో ఉండే తేమ శాతం ఎక్కువ ఉంది. ఇది తెగుళ్లను పురుగులను కూడా తగ్గిస్తుంది సార్. ఇప్పుడు పైన ఏదైనా తెగుళ్ళు వస్తే మందు ఎట్టు కొడుతున్నారు, మళ్ళా స్ప్రేయర్స్ పెడుతున్నారా? కొన్ని స్ప్రేయర్ చేస్తాము, కొన్ని చెట్టు మొదళ్ళలో వేసేది ఉంటాయి సార్, డ్రిప్పులకు వదిలేస్తాము. అది డ్రిప్పులో వేసి చెట్టు అంతా వస్తాయి కాబట్టి నీళ్ళు డ్రిప్పుకు వేస్తాము. నీ అనుభవంతో ఎంత ఎరువులు తగ్గించాము? కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత తగ్గినాయి? తగ్గించాము సార్, చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు మేము మినిమం ఇప్పుడు 3-4 ఏళ్ళు సార్ చేయబట్టి అసలు అవి వాడము సార్. ఇప్పుడు పేడలోనే ఇంకా తీసుకునేది బెల్లము, శనగపిండి అవన్నీ కలుపుకునేది ఒకటేసారి ఎరువు రూపంలో దాన్ని ఘనజీవంతం టైప్లో చేసుకున్నాం. ఊరంతా చేస్తున్నారమ్మా ఇప్పుడు మీ ఊర్లో? ఇది మా ఊళ్ళో మేము చేస్తాం సార్. మీరు కొంతమంది ఎంతమంది రైతులు ఉంటారు ఊర్లో చేసేవాళ్ళు? 150 మందిలో 60 మంది 70 మంది వరకు వచ్చినారు సార్. మాకు అయితే వచ్చినారు, 60-70 వచ్చారు. పెద్ద నెంబర్. వీళ్ళు కూడా ఏవిఎస్ స్టాఫ్ వస్తున్నారు సార్.
గ్రూప్ మీటింగ్స్కు అటెండ్ అవుతారు. గ్రూప్ మీటింగ్స్ వల్ల ఇది ఇది వ్యవసాయం వాడడం వల్ల ఎక్కువ క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి సార్. అవునమ్మా, అవును. చాలా మంది అట్లా దెబ్బతీస్తున్నారు. ఇంకా దాన్ని అరకటాలనే ఇది వాడాలని చెప్తున్నారు. చాలా మంది గ్రూప్ మీటింగ్ సభ్యులు వినేది వాళ్ళ భర్తలకు పోయి చెప్తున్నారు సార్. వాళ్ళు కూడా చాలా కొద్దిగా మార్పు ఏమో వస్తా ఉంది. ఈ మార్పు వస్తే ఇదే శాశ్వతం. నేను అందుకనే మా అబ్బాయి అప్పుడు కర్ణాలో ఇక్కడి నుంచి ఇంటికాంటి చేస్తాడు. వాడు బాగా అలాంటిగా బాగా హైస్కూల్ కంప్యూటర్ ఇది బాగా వాళ్ళకి తెలుసు. ఒక ఇంటికాడ నుంచే పని చేసేవాడా కొన్ని రోజులు? ఇంటికంటే అప్పుడు కర్ణాలో ఇంటికంటే చేస్తాం. అప్పుడు అంతా చేసి మమ్మల్ని రెడీ చేశారు. అందుకే చెప్పింది అక్కడ నేను. ఇప్పుడు పిల్లలంతా కూడా ఇంటికాడ నుంచే పని చేసుకుంటూ వ్యవసాయం కూడా చేయొచ్చు. అది చేసిన దాన్నే మేము ఒకరేనా లేకుంటే మాకు తెలియదు. మొరటే మాకు తెలియదు. మొరటే వాళ్ళు ఈ రకం చేయాలా దానికి ఒక బదులు ఏమో రాములక్ష్మ అని ఐసీఆర్పీగా పనిచేస్తారు కదా సార్. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు సార్. ఇప్పుడు అబ్బాయి లేకున్నా కానీ వాళ్ళు సపోర్ట్ వస్తా ఈనాడని మళ్ళా సుమారు రెడీగా పెట్టాం. చాలా సంతోషం నాకు. మీ ఇంటే మీది ఒక విజయ గాథ ఇది. మంచి కళ మందరం ఇప్పుడు టమాటా మురగబెట్టినాం సార్. మురగబెట్టినాం, బెల్లం వేసినాం. ఒక సక్సెస్ స్టోరీ, మంచి స్టోరీ ఇది మీది. పలవరే నాకు ఉత్తరే నాకు భూమాత ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ మాట చెప్పిందమ్మా, భూమాతకు రుణం తీర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యం. మేము అక్కడనే చెట్లు వేసి పొట్టిపిల్ల అన్ని రావాలమ్మా, ఆగేసాం సార్. పొట్టిపిల్లలు అందరిలో రావాలి. ఈ చైతన్యం అందరిలో వస్తే ఇంకా కొద్దిమంది వస్తారు అనేది మేము ఒకరు 10 మందికి స్ఫూర్తిని తేవచ్చు. అట్లా స్ఫూర్తిని తెస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఒక మంచి ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఈ తోటలన్నీ మీవేనా? ఇవన్నీ కూడా ఇవే వేసారా? సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ చేస్తే ఇంకా ఎక్కువ రేట్ వస్తుంది. మనం అది కూడా చేపిస్తాను. చేపల మందు అందుకు వచ్చాం సార్. చేప బెల్లం వేసి అక్కడ మీది చేమంతి, అది మీదేనా? చేమంతి కూడా ఆఫీసర్లు చెట్లు ఇచ్చాము సార్. ఒకటి 3 కాల్చింది మీకు, ఆడొకటి ఇడొకటి కట్టుకోండి అన్నదమ్ములు అని చెప్పేసాను సార్. మాకు రోడ్డు బాగా సార్. ఇన్పుట్స్ ప్రిపరేషన్ చేస్తుంటే డ్రమ్ములు వేరే 5 వేసేది డ్రమ్ములు తీసుకెళ్తున్నారు. అక్కడ పైన పెట్టుకున్నాము. చెట్లు అప్లై చేశారు. పర్లేదు నాకే పర్లేదు. రండి. ఎవరు మీ మనవరాలా? ఇవన్నీ ప్రకృతి సేద్యమేనమ్మా బాగా. ఇప్పుడు ఎవరెవరు చూస్తారమ్మా? నువ్వు చూస్తావు? ఎక్కడ ఉంటావా? నువ్వేనా? ఎవరు అందరూ చూస్తారు? ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని గంటలు ఉంటారమ్మా ఇక్కడ? 5:30 వరకు ఉంటారు. ఇవన్నీ ఇంటికి వేసారు. ఎంతమ్మా మొత్తం? 1 ఎకరానా? ఇది 1 ఎకరా, అది ఒక పైన ఒకసారి అన్నీ చూసి వస్తానండి అమ్మా, చీకటి పడకముందు. ఏమ్మా బాగున్నారా? ఇప్పుడు ఏం వేసారమ్మా పంట? ఇది చేమంతి వేసారు. బత్తాయి ఒక పక్క, చేమంతి ఒక పక్క. పర్లేదమ్మా. మెల్లిగా 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 వైరుంది. మొత్తం ప్రకృతి సేద్యమేనమ్మా? ఏమి వేరే ఏమి వేయడం లేదు. నీ అవగాహన ఏంటమ్మా దీని మీద? ప్రకృతి వ్యవసాయం చేసి పంటలు పండించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది సార్. మెయిన్ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము ఇట్లా చేసుకుంటున్నాం. మీ ఆరోగ్యం కూడా బాగుందా? అవును సార్, బాగుంది. ఇక్కడ పండించిన పంటలన్నీ ఉపయోగిస్తారు. కూరగాయలన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. వెరీ గుడ్, మంచిగా చేశారమ్మా. చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా మీరంతా ఒకటే కుటుంబమా? ఏంట్రా నీ పేరేంటమ్మా? చైతన్య. చెయ్యి చేకండి. గుడ్. మనవాడు.
రెండో అబ్బాయి ఏం చదువుకుంటున్నావు? ఎల్కేజీ. ఏంటమ్మా ఆయన పెద్ద ఆయన మీరంతా వచ్చి ఇక్కడ ఈ పని చేస్తూ ఉంటారమ్మా? మీకేమనిపిస్తూ ఉంది ఇది చేస్తూ ఉంటే? మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకునే అవకాశం వచ్చిందా? 10 మంది వస్తున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు. సార్లమ్మా అన్నీ చూస్తున్నానమ్మా. చీకటి పడే మునుపు ఒకసారి చూస్తాను. ఇది దేని కొడుతున్నారు? డ్రోను. ముందే నాటు ముందే ఓకే, మంది వేస్తా ఉందా? ఇప్పుడు ఎంతో నాకు మీదే ఈ వాడికానికి మళ్ళా ఈ సందల అభిషేక్ ఇది ఎండాకాలం శివరాత్రి అమ్మదాలకు వచ్చేసరికి ఒకరేనా దీనికి ఎండ పొడ కొట్టకుండా అని కొనాలు వదిలేసిన. మళ్ళా వేసారు. ఎన్ని వెరైటీలు ఉన్నాయి దీంట్లో? ఎన్ని పంటలు ఉన్నాయి దీంట్లో? అవిశాఖ ఒకటి, ఉల్లిపాయ ఒకటి, బీర, సొర్ర, కటవార అట్లా దారి నారోలేకి చిక్కు సొర్ర బీర వేసినాం. యా. ఇప్పుడు ఏంటమ్మా మీరు ఇక్కడ? నా పేరు జ్యోత్స్న సార్. నమో డ్రోన్ దీదీ కింద 100% రాయితీతో నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉచితంగా డ్రోన్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే అమ్మా, నువ్వు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నావు. ఎన్ని ఎకరాలు చేసావమ్మా ఇప్పటికి? ఎంత చేయగలుగుతున్నావు నువ్వు? నేను రికార్డు కూడా రాసుకోవడం జరిగింది సార్. ఇదిగోండి సార్, నేను 1616 ఎకరాలు కొట్టినాను సార్. ఒక ఎకరాకు వచ్చేసి 500 తీసుకున్నాను సార్. 8,08,000 లెక్క నాకు వచ్చింది సార్. ఇక్కడ కో పైలట్ గా నాకు సపోర్ట్ గా తీసుకున్న వాళ్ళకి 1,28,500 కట్టాను సార్. ఆటో ఒకటి నేను ఇది డ్రోన్ తీసుకున్న తర్వాతే సార్ సొంతంగా ఈఎంఐ కింద నేను ఆటో తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ 88,700 అయింది సార్. టోటల్ గా ఒక 2-3 సార్లు నా డ్రోన్ కింద పడింది సార్, అబ్స్టాకిల్ చూస్తుండడం వల్ల. అప్పుడు 50,000 ఖర్చు అయింది సార్. ఇదంతా పోగా నాకు 5,40,800 లెక్క నాకు ఆదాయంగా మిగిలింది సార్. ఎన్ని రోజులమ్మా ఇది? ఇది 130 రోజుల్లో సార్ 410 మంది రైతులకు చేసిన సార్. 12 మండలాలలో 63 గ్రామాలలో 2 జిల్లాలలో చేయడం జరిగింది. నీ అనుభవం ఏంటండి సార్ ఇది భావితరాల భవిష్యత్తుకి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు సార్. 2047కి ప్రతి గ్రామంలో ఉండే మహిళా సంఘంలో ఉండే ప్రతి మహిళ కూడా తన సొంత వ్యాపారం చేసుకొని మహిళగా తన స్వయం శక్తితో ఎదగాలనేది మీ కృషి సార్. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మన రాష్ట్రంలో కొత్త డ్రోన్లు అనేటి ఈ రైతులకి అనుకూలంగా వాళ్ళందరికీ ఇప్పుడు డ్రోనే కావాలంటే కొరత ఉందని మాట్లాడటం వల్ల ఈరోజు మీరు ఆ డ్రోన్ వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముమ్మరంగా అందరికీ పంచిపెట్టడం జరిగింది. చెప్పమ్మా నాకు ఒకటి విషయం. ఇప్పుడు ఈ డ్రోన్ నువ్వు ఆపరేట్ చేస్తున్నావు, ఆదాయం వస్తూ ఉంది. ఒకప్పటికి ఇప్పటికి దీనివల్ల లాభాలు ఏంటి సార్? ఇంతకు ముందు అయితే సార్ నేను ఒక 500 కూలి కోసము అగసాట్లు పడేదాన్ని సార్. ఏ పని చేసుకోవాలన్నా నన్ను నమ్మి అప్పు ఇవ్వమన్నా ఇచ్చేవాళ్ళు కదా సార్. ఈ రోజు నేను డ్రోన్ తీసుకున్న తర్వాత ఏకంగా నా సంఘంలో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు నాకు లోన్ గా ఇచ్చి నన్ను ముందుకు నడిపించినారు సార్. ఇందుకు చాలా తొక్కదండి రా ఇట్రా, నువ్వు కూడా వెనక్కన వస్తా. ఇప్పుడు దీనివల్ల నీకు ఆదాయం వస్తూ ఉంది. రెండో మార్గం నాతో పాటు ఒక ముగ్గురికి నేను జీవనోపాధి చూపిస్తున్నావు. దీనివల్ల రైతులకు లాభం ఏంటి? రైతులకు లాభం ఏంటంటే సార్ ఒకే సమయంలో 40 ఎకరాలు కొట్టాలనుకున్నప్పుడు రైతు ఇప్పుడు వర్షాలు పడినాయి సార్. వర్షాలు పడడం వల్ల మనుషులు దిగలేని పరిస్థితి సార్, ట్రాక్టర్లు దిగలేవు. కానీ ఈ రోజు డ్రోన్ ఉండడం వల్ల 3/4% రైతులందరూ కూడా ఎప్పుడు పని చేసుకోలేక ఆగిపోయేవాళ్ళు. ఈ రోజు సంతోషంగా డ్రోన్ రావడం వల్ల ఒక డ్రోన్ బట్టి మీరు మాకు సబ్సిడీతో 80% సబ్సిడీతో ఇవ్వడం వల్ల ఈ రోజు ప్రతి రైతు కూడా సంతోషంగా మందులు పిచికారి చేసుకోవడం జరిగింది. 2 నిమిషాల తర్వాత నీతో మాట్లాడతాం మళ్ళీ ఉండమ్మా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరంతా ఏంటమ్మా ఇవన్నీ కూడా మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారా? ఇవన్నీ చిక్కుడమ్మా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఎరువులు లేవు, ఏమి లేవు కదా? అదే మరి పెద్ద మందు కూడా కొట్టలేదు, నేచురల్గా వచ్చింది. ఎంత రేటుకి అమ్ముతున్నారమ్మా? మార్కెట్లో వచ్చేసి
50 కాడికి పోతుంది. ముందైతే 80 వరకు 80 వరకు పోతాం. అంటే మామూలు పంటకు ఈ పంటకు డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారమ్మా? డిఫరెన్స్ అంటే ఏం లేదు సార్, డిఫరెంట్ అయితే ఏం లేదు. ఇంకా దానికన్నా తక్కువగానే అమ్ముతున్నాయి సార్ ఇవి. వాళ్ళు తక్కువ ఏం లేదు మార్కెట్ మనం పక్కన అమ్ముకునే వాళ్ళు ఏదో 10 రూపాయలు దాచి అమ్ముకుంటారు. మనం మార్కెట్కి అయితే 10 రూపాయలు తక్కువతో పోయి కమిషన్. తిన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళు అయితే కొంచెం టేస్ట్ బాగుంది అట్లా అని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు రైతు బజార్లో ఇది పెడితే సార్. మాకు మేలు అప్పుడు మీకు అందరికి చాలా ఉపయోగపడుతుంది కదా. కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజార్ పెట్టి ఆ రైతు బజార్లో పెడితే వాళ్ళు ప్రొక్యూర్ చేసి కావాలంటే అన్ని రైతు బజార్లకి నేచురల్ ఇదే పంట పంపించి అది చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది కదా. నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. సార్ అది జిల్లాకు బాగా మనకు అభివృద్ధి చెందాలి. ఎవరైతే మా ప్రకృతి వ్యవసాయంలో చేసింటే దీనికి మార్కెటింగ్ వ్యవస్థ కూడా నేను చేస్తానమ్మా. ఇది అయినాక సర్టిఫికేషన్. ఇది ఏమిటంటే ఇది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంట అని సర్టిఫై చేయడం. దానికి ట్రేసబిలిటీ, పలానూరులో పలానా సర్వే నెంబర్లో పలానా రైతు పండించాడు, ఆ రైతు యొక్క డీటెయిల్స్, దీనికి ఎరువు కొట్టలేదు, మందులు కొట్టలేదు, దానికి అవుట్కమ్ ఏంటంటే సర్టిఫికేషన్. అది చేసినప్పుడు ఏమొస్తుందంటే మీకు అందరికీ రేట్లు వస్తాయి. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేను వర్కౌట్ చేస్తున్నానమ్మా, చేపిస్తాను. మీరు చాలా బాగా ఒక ఆదర్శంగా చేస్తున్నారు. ప్రతి ఈ మాట చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్కు మాకు ఉపయోగపడుతుందమ్మా. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది, ఆదాయం. తినేవాళ్ళు కూడా ధైర్యంగా తింటారు. నేను వర్కౌట్ చేస్తాను. చాలా సంతోషం అమ్మా. గుడ్. మీ స్ఫూర్తి. ఆడికి వెళ్ళచ్చు కదా, ఆడికి వెళ్ళి దాటుతాం. చాలా రోజులు అయిపోయి పొలాల్లో తిరిగి. చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు, సంతోషం. ఇది ఒక స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు. అది నాకు కూడా ఒక మంచి అనుభవం. బాగా చేస్తున్నారు. అదేమా కాదు, నాకు కూడా నేర్చుకోవడం, అందరినీ ఒక స్ఫూర్తినివ్వడం. చామంతి లేవులే. ఏంటమ్మా నీ తల్లిదండ్రులకి అంతా నేర్పించావు? కట్టేసావా? పూల కూర్చొని కుట్టావా? ఓకే. ఇప్పుడు ఏంటమ్మా, ఎక్కడ ఏ కంపెనీ పని చేస్తున్నావు? ఎస్సీఎల్. ఏమాత్రం ఇస్తున్నారు? 10 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు. ఏంటమ్మా ఈ పూలను ఎక్కడ పంపిస్తారమ్మా? చెన్నై పంపిస్తున్నారు. ఏమాత్రం మామూలు రేటు కంటే ఇది ఏమైనా కొంచెం బెటర్గా వస్తుందా? సర్టిఫికేషన్ మార్కెట్ ఒక రోజు ఒక మార్కెట్ ఉంటుంది సార్. ఒక రోజు డే వైజ్ ఉంటుంది. ఒక రోజు 100 పోతుంది, ఒక రోజు 50 పోతుంది, ఒక రోజు 30 పోతుంది. చెప్పలేము సార్. ఇవన్నీ సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించచ్చు కదా, మనం పంపిస్తాం. ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా. దేవునికి కూడా ప్రకృతి సేద్యం చేసి పెడితే మంచిదిగా సార్. రైతు దేవునికి కూడా బాగుంటుంది, మనకు రైతు కూడా లాభం వస్తుంది. ఏమ్మా మీరన్నీ ఎన్ని గంటల పని చేస్తారు ఈ పూలు కట్ చేయడానికి, కోయడానికి? ఉంటారు. చాలా సంతోషం మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే. చాలా బాగా పనిచేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని పంటలు వేశారు ఇక్కడ. పూలు వేశారు, కూరగాయలు వేశారు, పళ్ళు వేశారు. చాలా సంతోషం, చాలా బాగుంది, స్ఫూర్తిదాయకంగా ఉంది. అభినందనలమ్మా, ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. రండి. ఆవులకు కూడా పెట్టేవాళ్ళం, మంచిది. ఇది ఎద్దులు కూడా పెట్టేవాళ్ళం. డ్రిప్పులు సబ్సిడీ ఇచ్చినారు. ఇచ్చినారంటే మాకు పెద్ద మేలు వచ్చింది. దానివల్ల కొంచెం నీట్గా తక్కువ నీళ్లు ఎక్కువ పంట వస్తుంది. ఏంటమ్మా బాగున్నారా? కూరగాయలన్నీ ఈ తల్లి కూరగాయలన్నీ ఉన్నాయా? ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో పికింగ్ అమ్మా? ఇది ఎన్నో? 4వసారి. లాస్ట్కి వచ్చారా? వర్షానికి దెబ్బతిందమ్మా. ఎప్పుడు మొన్న వర్షం పడిందా? మందులు కొట్టడంలో ఇచ్చిన పింఛన్ లెక్క నాకు చాలు. ఏమ్మా నేను ఒంటరిదాన్ని,
ఎవరు లేరు నాకు. నీకు పింఛన్ రాదా? వచ్చంది 4,000 లెక్క వచ్చింది. 3,000 ఆసుపత్రికి పోతున్నా. ఉమ్. నేను కూరేమి అన్నం ఉమ్. చూద్దాం, నేను చేసి చెప్తాను. ఒక 2 లక్షలు ఆవిడకి డబ్బులు ఇవ్వండి. నేను కొంత డబ్బులు ఇమ్మన్నామా బ్యాంకులో పెట్టుకొని చేసుకో నువ్వు అని చెప్తాను. ఇంకేంటో మీరేంటమ్మా ఏంటి చెప్పండి. ఈ పొలం మాది సార్, ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం సార్. ఫస్ట్ అదేమ్మా మీకేమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? బాగుంది సార్, బాగానే ఉంది. అంటే లేట్గా అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం దిగుబడి వస్తాం. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు సెట్ అయిందా? సెట్ అయింది సార్. లేదమ్మా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి, ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం. దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం, నేచర్ దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం, అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది. వర్కౌట్ చేద్దాం. పెద్ద ఏదైనా ఒక చిన్న పోస్ట్ యూనివర్సిటీలో కానీ చూడండి సార్. చూద్దాం, మాట్లాడదాం. చెప్పా కదా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. నాకు 2 అమ్మాయిలే, ఆస్తులు లేవు ఇప్పుడు అంతా తప్ప. మీ అబ్బాయినా? ఇంకొక ఆయన, మీరు ఇంకొక కుటుంబం. తప్పకుండా మరి మాట్లాడుతుంది, రాసుకోండి. ఒకసారి ఏం చేయాలో చెప్పేసి వీళ్ళందరూ డిమాండ్స్ అండ్ రిక్వెస్ట్ రాసుకోండి. పువ్వులు వచ్చిందని 18,000 వచ్చింది సార్ నాకు. నాటు మందులు కొట్టడంలో ఈ మందులు బాగా చేసుకుంటాను. ఇప్పుడు వంగగడ్డలు ముందు ఈ పొలం అయిపోయినాలంటే జలగలు అన్ని తినాలన్నీ చల్లుతాం, తీస్తాము, నీళ్లు కడతాము, పొలం తెచ్చి వచ్చిన వరకు పిల్లలు కొడతాం, మళ్ళీ ఎనవలేరు తోలుతాం సార్. మళ్ళా పొలం పెడతాం. ఎర్రగడ్డలు వేసింది సార్, అవి గురి ఉంది అదంతా. ఎర్రగడ్డలు పెట్టి టమాటో వేసింది, 2 ఎర్రగడ్డలు వేసింది. ఎన్ని పంటలు వస్తాయి? 2 పంటలు. జీలగది కాకుండా 2 పంటలు వస్తాయి సార్. 2 పంటలు వస్తాయి. ఎంత చేశారు? చేసాం జీవాలు కన్నా సార్. ఇంట్లో ఎన్ని ఉన్నాయి మనకి? జీవాలు ఉన్నాయి 10 పట్టుకొచ్చుకున్నాయి. తోలుకునే మా వాళ్ళందరిలో పుట్టి పిల్లలు ఉన్నాయి, ఒక 15-20 5 దాంట్లో కట్టుకుంటాం సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది మనకు? ఇప్పుడు మటన్ బాగానే ఉంది కదా? మటన్ రేటు బాగానే ఉంది సార్. రాబోయే రోజులు కూడా ఇంకా పెరుగుతుంది. దాంట్లో ఏమో ఆదాయం జబ్బులు రావడంలో కొన్ని గాలి పోయేది జబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకు డీవార్మింగ్ అవన్నీ ఇస్తున్నారు రెగ్యులర్గా సార్. సప్లై చేస్తారు సార్, అన్నీ చేస్తున్నారు. ఇక్కడే పెట్టి తయారు చేస్తున్నారు వీటిని. ఏంటి తమ్ముడు నువ్వేంటి? ఎంబీఏ చేసావు? ఎక్కడ పని చేస్తావు? ముందు బెంగళూరు చేస్తాను నేను, ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నావు. కలెక్టర్ గారు ఇతను రాసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ భాస్కర్ కాళ్ళు పెట్టి మీరు వర్కౌట్ చేసి ఇక్కడి నుంచి చేస్తాడు, 2 చేస్తూ ఉంటాడు. ఆయన అనుభవాలు కూడా అందరికీ చెప్తూ ఉంటాడు కదా. ఓకే అమ్మా. నిలబడండి. థ్యాంక్ యూ సార్. బాగా ఇప్పుడంతా ఇవి ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా? ఇంటి దగ్గర కూడా ఫామ్ ఇంటికి కూడా కొన్ని ఉన్నాయి మాకు. కొన్ని ఉన్నాయి. అవును సార్. ఇవన్నీ ఇప్పుడు ఫీల్డ్ తీసుకునే పని లేదు. ఇప్పుడు ఫీల్డ్కి తీసుకెళ్తాము మళ్ళీ. అంటే ఇప్పుడు కొత్త థియరీ ఏంటంటే ఫీల్డ్కి తీసుకపోతే ఈల్డ్ తగ్గిపోతుందని, ప్రొడక్టివిటీ. అవును సార్. ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ తిప్పం సార్, బయట తిప్పము. తిప్పకుండా ఇంటి దగ్గర పెంచుకుంటే ఎక్కువ ఆధారం లేదు కాదు, ఎక్కువ దిగుబడి వస్తుంది. అవునవును సార్. ఇంటికాడనే షెడ్ కట్టుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటే లాభసాటిగా ఉంటుంది అనేది కొత్త ఇది. అందుకని అన్ని పెట్టిస్తున్నాం కదా. వర్కౌట్ చేద్దాం. బాగుంది, మీ మోడల్ చాలా బాగుంది. ఇందులో మినీ యానిమల్ షెడ్ సార్, మనకి షీప్ అండ్ గోట్
చేసింది నమస్తే సార్ ఈ అబ్బాయి అన్ని మ్మ్. కార్యక్రమంతో ఆ అబ్బాయి సార్. నువ్వే నాలెడ్జ్ అంతా బ్రెయిన్ బిహైండ్. ఇప్పుడంతా ఇవి కషాయాలు సార్ ఇవి కషాయాలు, ఇవి ద్రవజీవం సార్ ద్రవజీను కషాయాలు, ఈవెన్ దాన్ని మిక్స్ చేసుకోవడానికి. మిక్స్ చేసుకున్నాను సార్. అవి ఘనజీవం ఈ ద్రవజీవం దానికి మనం ఈ మెయిన్ ఎక్విప్మెంట్ సార్. ఇవన్నీ వేసేసి మనం 41 days ఇవి పెట్టేసి స్టోర్ చేసేసి తర్వాత 7 daysలో తిప్పాలి సార్ అది. తర్వాత మనకు కషాయం ఏర్పడిన తర్వాత మనం ఫీల్డ్లో డైరెక్ట్ ఇంజరీ యూజ్ చేసేసి మనం పంపించుకుంటాం సార్ దాన్ని. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్ మనం ఫీల్డ్ స్టార్ట్ వెళ్ళక ముందు మనం 2 months ముందే మనం నవధాన్యాలు యూజ్ చేసి ఫస్ట్ మనం 41 days పెంచుతాం సార్ బాగా. పెంచిన తర్వాత అవి మళ్ళీ మిల్లర్ కొట్టేస్తాం సార్. మళ్ళీ తర్వాత మెయిన్ క్రాప్కి వెళ్తాం సార్. సో అలా వెళ్ళడం వల్ల మనకు భూమి బాగా ఇదిగా వస్తుంది సార్. మనకి ఎటువంటి ఎరువులు సైడ్ కెమికల్స్ అట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా మనము మొక్క హెల్తీగా ఉండడానికి అవకాశం మొత్తం అదే సరిపోతుంది. సార్. ఇంకా ఏంటంటే అది చేప బెల్లం. ఇంకొకటి ఏంటంటే సార్ ఇవి చేప కషాయం సార్. ఇది మనకు బాగా పెరగడం కోసం అంటే మనకు ఈల్డ్ సరిగ్గా రావడం కోసం అది యూజ్ చేస్తాం సార్ ఎక్కువ. సో ఇది ఏమన్నా పురుగు అందుకు ఎక్కువ ఉన్న దశలో బాగా ఇది స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది సార్ ఎఫెక్టివ్గా. ఇంకొకటి ఏంటంటే సార్ మన దగ్గర కలమంద కషాయం ఉంది సార్. ఇది ఏంటంటే మనకు ఏమన్నా పెస్ట్ వచ్చినప్పుడు సార్ అది బాగా పనిచేస్తుంది సార్. అందులో గుడ్డు యాడ్ చేసేసి ఒక డ్రమ్ 20 లీటర్స్ డ్రమ్లో అది యూజ్ చేసేసి వేయడం వల్ల బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సార్. ఇక్కడ మనకి ఏంటంటే సార్ మల్టీవే పద్ధతిలో ఏటీఎం పద్ధతిలో ఫార్మింగ్ చేస్తున్నాం. ఇది మెయిన్ క్రాప్. దానికి ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ప్యాషన్తో చేస్తున్నావా లేకుంటే లాభసాటి కూడా వస్తుంది అనుకుంటున్నావా? ప్యాషన్ ప్లస్ లాభసాటి సార్ రెండు. ఎందుకంటే మనము పెట్టుబడి అనేది తగ్గిపోతుంది సార్ ఇది వాడటం వల్ల. మ్యాక్సిమం మనం కెమికల్ అనేది యూజ్ చేయలేదు అందుకని మనకు తగ్గిపోతుంది సార్. వన్స్ మనం ఏమన్నా 1 acreకు స్ప్రే చేయాలంటే కెమికల్ అయితే 4,000 అట్లా అవుతుంది. మనం అట్లా లేకుండా ఇక్కడ మనకు 0 కాస్ట్ సార్. మినిమం కాస్ట్ ఉంటుంది. సో మనకు అన్ని దొరికే కషాయాలు ఆకులతో కషాయాలు చేసుకుంటాం కదా. సో మ్యాక్సిమం మనకు తగ్గుతుంది సార్. అన్నీ ఇక్కడనే దొరుకుతాయి సార్. ఇక్కడ దొరుకుతాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక ముత్యాకు పైకొండ పోయి తీసుకొచ్చిన మాకు అనుభవం ఉండేదానా గొల్లు తోలుకొని పోతానే అడవులు తిరుగుతూ ఉంటారు కదా మీరంతా. అనుభవం ఉండేదానా పోయి ఏ మొక్క ఎక్కడ ఉంది మీకు బాగా తెలుసు కదా. వెరీ నైస్ బ్రదర్, ఎక్సలెంట్. రియలీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. చదువుకొని నువ్వు ఇంత బాగా చేసావంటే హ్యాండ్స్ ఆఫ్ యూ. చాలా సంతోషం. మళ్ళీ టచ్లో మాకు సపోర్ట్ వాళ్ళు ఉంటారు సార్. అందులో సార్ మాకు సపోర్ట్ వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు వీళ్ళు సార్ డైలీ మాకు మీరంతా వచ్చి గైడ్ చేస్తుంటారా? వెరీ నైస్. ఇప్పుడు మీ పరిధిలో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం నేచురల్ ఫార్మింగ్? నేను డిఎంఎండి సార్, మోడల్ మేకర్ని. నాకు 5 హోస్ ఫార్మర్ ఉంది సార్. వన్ ఆఫ్ ది ఫార్మర్ వచ్చేసి గంగయ్య సార్. కదా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4,000. మాకు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 4,000 సార్. నా అచీవ్మెంట్ వచ్చేసి 2,200 ఫార్మర్స్ సార్. ల్యాండ్ వచ్చేసి 2,600 ఎకర్స్ సార్. ఎకర్స్ ఉంది. ఓకే, గుడ్. నేను మాట్లాడతా. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్. ఇట్రా రండి మీరు కూడా, ఇట్రండి మీరు కూడా రండి. ఫార్మర్స్ అందరు రండి. చూడా ఒక ఫోటో తెండి. థ్యాంక్ యూ. వెరీ నైస్ సార్. నేను ఒక మాట చెప్తా. ఇది అంతో ఇంతో తయారు చేసుకుని దానికి ఒకదానం ఎంఆర్ఓ ఒకదానం సాయం చేయాలి సార్. ఇది ఉంటే కూడా ఇది ఒకసారి తీసుకొని ఎట్లా చేయాలనేది వీళ్ళు తయారు చేసుకున్నారు. దాన్ని ఏదైనా ఉంటే వర్కౌట్ చేసినా చెప్పండి. దాన్ని అవసరమైతే ఓకే.